జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్లో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గద్వాల శాసనసభ్యులు బండ కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చౌక్ నుంచి అనంత ఫంక్షన్ హాల్ వరకు కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, చేనేత కార్మికులు, కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చేనేత వస్త్రాలు ధరిస్తూ వారసత్వాన్ని కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు ఫ్యాషన్ షోలో చేనేత వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ చేనేత పట్ల అవగాహన పెంచాలన్నదే జాతీయ చేనేత దినోత్సవం వెనుక ఉద్దేశమని చెప్పారు. 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ నినాదాన్ని గుర్తుగా ఈ రోజు చేనేత గౌరవానికి జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. చేనేత వృత్తి కేవలం జీవనోపాధి మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి అని ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. చేనేత దినోత్సవం యావత్ ప్రపంచం ఈరోజు ఫ్యాషన్ షోలైన జన్మలో అంటే ప్రతి ఒక్కరు కూడా బట్ట ఎంత ముఖ్యమైనది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఈ దినోత్సవం ప్రపంచ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా అందరూ కూడా చేనేత కార్మికులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే సమస్యల గురించి మాట్లాడాలని మన గద్వాలంటే శారీస్ అనేది ఫేమస్ కదా అనే విధంగా ఈరోజు గద్వాల చేనేత కార్మికులు గద్వాలకి యావత్ ప్రపంచంలోనూ ఒక గుర్తింపు తెచ్చిన కార్మికులకు అందరూ కూడా పేరు శుభాకాంక్షలు. మీ ద్వారా, మీ కష్టం ద్వారానే గద్వాల అనేది బ్రాండ్ ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన కార్మికుడు. ఎందుకంటే ఈరోజు గతంలో అంటే ఈ విద్య, ఈ కళకి గతంలో మహారాజులు ఎంతో కష్టపడి ఇక్కడ కార్మికులని మన దూర ప్రాంతమైన బెనారస్ పంపి ఈ కళ నైపుణ్యాన్ని నేర్పించిన వాళ్ళు. మళ్ళీ ఇది అంటే ఒక ప్రత్యేకత, అంటే కాటన్ శారీ ఉంటుంది, అంచు మటుకు సిల్కుతోన, అంటే చాలా మటుకు నాకు కరెక్ట్గా లెక్క తెలియదు, అంటే 10,000 పోగులు, 1,00,000 పోగులు, అంటే అడ్డం 10,000 పోగులు అనుకుంటా, నిలువు 1,00,000 పోగులు అతికిచ్చేది. ఎక్కడ కూడా ఈ కళ అనేది దేశంలో ఎక్కలేదు, ఒక గద్వాల మాత్రమే ఈ కళ ఉంది. ఈ కళకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ ప్రాముఖ్యతకి తగిన విధంగా మన గుర్తింపు. ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన పెద్దలకి, ముఖ్యంగా చేనేత అసోసియేషన్స్, మళ్ళీ చేనేత కార్మికులు, అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఈ ఆగస్ట్ 7th ఎందుకు చేనేత దినోత్సవంగా ఆచరిస్తున్నాం అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు కూడా చెప్పినారు, మనకి స్వదేశీ మూమెంట్ 1905లో స్టార్ట్ అయింది. ఆ 1905 ఆగస్ట్ 7th స్టార్ట్ అయింది కాబట్టి అప్పుడు 1905లో ఏమొక కాన్సెప్ట్ ఉండేది, స్వదేశీ గూడ్స్. అంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పవర్ లూమ్స్ వచ్చింది, అక్కడ పవర్ నుంచి అన్ని ఇండస్ట్రీస్ వచ్చింది కాబట్టి అదంతా తీసుకొని వచ్చి మన ఇండియాకి, మన లోకల్ మార్కెట్ అనేది మొత్తం దెబ్బతీశారు. కాబట్టి అప్పుడున్న నేతలు ఆలోచించి మన దేశం ప్రగతి రావాలంటే మన దగ్గర ఉన్న ఈ హ్యాండ్లూమ్స్ అనేది ముందుకు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో 1905లో ఏం జరిపినారో ఈరోజు కూడా మనం అది నేషనల్ హ్యాండ్లూమ్స్ డే అని మనం ఒక రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా చేస్తున్నాము. సో ఇది ఎందుకు చేస్తున్నాం మనము అనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన ఫ్యాషన్ షో అయినా ఇట్లా మనం ర్యాలీ తీసినాము, ఎందుకు తీసినాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్ ఈ చేనేత వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు, పవర్ లూమ్స్ వచ్చినా కూడా ఎందుకు మనకి హ్యాండ్లూమ్స్ కావాలి, దీనిని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇలాగే ఇప్పుడు చెప్పినారు జియోగ్రఫికల్ ఇండికేషన్ దొరికింది అని చెప్పినారు, కానీ చాలామందికి